ఈ స్థలములో కూడిన నీ స్వభావం ఏంటి, నీ జీవిత విధానం ఏంటి, నీలో మార్పు చేసుకునే స్థితి ఏమీ లేదా, నీవు అవిశ్వాసవి కాదా, నువ్వు దుర్నీతితో సాంగత్యం చేయట్లేదా, ఎవరిని శ్రమ పెట్టట్లేదా, ఎవరిని బాధించట్లేదా, ఎవరి మీద ద్వేషము లేదా, కక్ష పెట్టుకొని క్రీస్తు ప్రభు సంఘములోనికి నువ్వు రావడం లేదా, పరిశీలన చేసుకో. దిద్దుబాటు చేసుకునే తరుణాన్ని, మంచి అవకాశాన్ని పరలోకమందున దేవుడు ఈ సమయంలో ఇస్తున్నాడు. దిద్దుబాటు చేసుకుంటే, దిద్దుబాటును ప్రేమించితే దేవుని కృపను అనుభవిస్తావు. ద్వేషం పెంచుకొని కక్షతో కార్యక్రమాల్లో పాల్గొంపులు పొందితే అది మంచి పద్ధతి కాదు.